హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ మై కిచెన్. నేను మీ శిరీషాని. కుక్కర్ నుంచి విజిల్ సౌండ్ రావటం లేదా? అయితే ఈజీగా విజిల్ వచ్చేటట్లు చేసుకోవచ్చండి. ఎన్ని కిలోల పిండినైనా చేయి పెట్టకుండా జల్లించుకోవచ్చు. అవి ఎలా చేయాలో ఇంకా కొన్ని కొత్త టిప్స్ ఈ వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు ఎవరిని చూసినా ఎక్కువ కళ్ళద్దాలు పెట్టుకొని ఉంటున్నారు. డైలీ యూస్ చేస్తూ ఉండడం వల్ల డస్ట్ ఎక్కువ పడుతుంది. వాటిని నీట్గా తుడిచినా ఇంకా ఫైన్ డస్ట్ అక్కడక్కడ ఉంటూనే ఉంటుంది కదా. అది కూడా కాకుండా మన కళ్ళకి తెలియకుండా చిన్న చిన్న స్క్రాచెస్ కూడా ఉంటాయి. అవి చూస్తే తెలీదు. అటువంటి స్పెక్ట్స్ని వేసుకున్నప్పుడు మనకు కొంచెం ఆ డస్ట్ వలన, స్క్రాచెస్ వలన కొంచెం అనీజీగా ఉంటుంది, బాగా కనిపించదు. ఆ ఫైన్ డస్ట్ కానీ చిన్న చిన్న స్క్రాచెస్ కానీ అన్నీ పోవాలన్నా, అద్దాలు పెట్టుకుంటే బాగా కనిపించాలన్నా వ్యాజిలైన్ తీసుకోండి. ఒక ఇయర్ బడ్ని తీసుకొని దాంతో కొంచెం వ్యాజిలైన్ తీసుకోండి. ఎక్కువ తీసుకోవద్దండి, కొంచెం తీసుకుంటే సరిపోతుంది. ఆ కొంచెం కూడా ఇయర్ బడ్తోనే తీసుకోవాలి. కళ్ళద్దాలకి ఇయర్ బడ్తో వ్యాజిలిన్ అప్లై చేయండి. తరువాత కాటన్ క్లాత్తో కానీ, స్పెక్ట్స్ కొనేటప్పుడు ఇలా క్లాత్ ఇస్తారు కదండి, ఇది కానీ యూజ్ చేసి బాగా తుడిచేయండి. అలానే కళ్ళద్దాల రెండో సైడ్ కూడా వ్యాజిలిన్ని ఇయర్ బడ్తో అప్లై చేసి బాగా తుడవండి. ఇప్పుడు డస్ట్, స్క్రాచెస్ అన్నీ పోయి క్లీన్గా కనిపిస్తుంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. బియ్య పిండి, గోధుమ పిండి, రాగి పిండి ఏది తీసుకున్నా ముఖ్యంగా పిండిలు తీసుకుంటే వాటిని ఒకసారి జల్లించుకొని స్నాక్స్ చేసుకుంటాం. ఇలా జల్లించుకుంటే సైడ్ అంతా పిండి పడుతుంది. తర్వాత క్లీన్ చేసుకోవాలి. అలా కాకుండా ఒక గ్లాస్తో పిండి తీసుకొని దానిపైన జల్లెడ్ని ఇలా రివర్స్లో పెట్టుకోండి. తర్వాత గ్లాసుని తిప్పుకోవాలి. ఇప్పుడు గ్లాసుని ఇలా రౌండ్గా చేస్తూ ఉంటే పిండి ఆ గ్లాసులో నుంచి బాగా ఫిల్టర్ అయిపోతుందండి. సైడ్స్ అసలు పడదు, బాగా క్లీన్గా ఉంటుంది. పిండిలో మనం చేయి పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఎన్ని కిలోల పిండి జల్లించాలన్నా నిమిషాల్లో మనకు ఈజీగా పని అయిపోతుంది. యూజ్ చేయకుండా ఫ్లాస్క్ కొద్ది రోజులు లోపల పెడితే అది ఓపెన్ చేయగానే బ్యాడ్ స్మెల్ వస్తుంది. బ్యాడ్ స్మెల్ రాకూడదని బాగా వాష్ చేసి కడిగి ఆరబెట్టి తర్వాత లోపల పెడుతుంటాం, అయినా బ్యాడ్ స్మెల్ వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే 3-4 యాలక్కాయలు తీసుకొని ఫ్లాస్క్ లోపల వేసి క్లోజ్ చేసి పెడితే 1 సంవత్సరం అయినా కూడా దాంట్లో నుంచి మంచి యాలక్కాయల స్మెల్ వస్తుంటుందండి. బ్యాడ్ స్మెల్ అసలు రాదు. మామూలుగా మనం ఈ రబ్బర్ని పెన్సిల్తో రాసేటప్పుడు తప్పుపోతే అది ఎరేజ్ చేయడానికి ఉపయోగిస్తుంటాం. కానీ ఈరోజు మనం ఈ రబ్బర్ని దేనికి యూజ్ చేస్తామో చూడండి. మన ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డ్ని క్లీన్ చేయడానికి యూజ్ చేస్తామన్నమాట. మామూలుగా స్విచ్ బోర్డుని క్లీన్ చేయడానికి లిక్విడ్ యూజ్ చేయడానికి భయపడుతుంటాం. కరెంట్ కాబట్టి లిక్విడ్ ఉపయోగిస్తే షాక్ కొడుతుందేమోనని భయంగా ఉంటుంది. అలా కాకుండా ఈ రబ్బర్తో బాగా అన్ని స్విచెస్ రబ్ చేయండి. ఇలా రబ్ చేస్తుంటేనే డస్ట్ అంతా పోతుంది చూడండి. స్టార్టింగ్లో ఎంత మురిగ్గా వచ్చిందో కదా, ఇప్పుడు క్లీన్గా అయిపోయింది. తర్వాత క్లాత్తో తుడిచేయండి. ఇప్పుడు చూడండి, స్విచ్ బోర్డు మొత్తం నీట్గా క్లీన్ అయిపోయింది. అందరూ కుక్కర్ యూస్ చేస్తుంటాం. కుక్కర్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే విజిల్ సరిగా రాదు. మనం కుక్కర్ మూత సరిగా పెట్టినా కూడా ఒక్కొక్కసారి విజిల్ రాదు. దానికి కారణం ఏంటంటే కుక్కర్ హ్యాండిల్ లూజ్గా ఉన్నా కానీ ఒక్కొక్కసారి విజిల్ రాదన్నమాట. అందుకని ఫస్ట్ కుక్కర్ హ్యాండిల్ టైట్ చేసుకోవాలి. అందుకోసం 2 పెద్ద సైజు వెల్లుల్లి రెబ్బలను తీసుకొని తోలుతోటి ఇలా నలగొట్టండి. తర్వాత కుక్కర్ హ్యాండిల్ సీలకి వెల్లుల్లి రసాన్ని బాగా అయ్యేటట్టు చేయండి. కుక్కర్ హ్యాండిల్ లూజ్గా ఉంటే మీరు నెయిల్ పాలిష్ అప్లై చేస్తుంటారు, దారం చుట్టుంటారు, కానీ అలా చేసిన హ్యాండిల్ లూజ్ అయిపోతుంటుంది. ఇలా రసాన్ని అప్లై చేసిన తర్వాత హ్యాండిల్ని టైట్ చేస్తే లూజ్ కాకుండా ఉంటుందండి. వెల్లుల్లి జ్యూస్ వల్ల సీల్ బాగా అతుక్కుంటుంది. ఈ విధంగా స్క్రూ డ్రైవర్ సహాయంతో సీల్ని టైట్గా చేసుకోండి. ఇప్పుడు హ్యాండిల్ లూజ్ కాదు, విజిల్స్ కరెక్ట్గా వస్తాయి. ఇవేనండి ఈరోజు టిప్స్. మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ నచ్చిందో, ఏ టిప్ యూస్ చేశారో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం సిరీస్ మై కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.